ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము జూన్ నెల 20వ తారీఖు 2025. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ లోకంలో జీవించినంత కాలము కష్టాలు, శ్రమలు, బాధలు ఉండనే ఉంటాయి. పరీక్షలు మరియు శోధనలు జరుగుతున్నప్పుడు ప్రశాంతంగా ఉండటం చాలా కష్టం. కానీ కష్టాల తర్వాత మనం స్వచ్ఛమైన బంగారంగా బయటపడతామనే విశ్వాసం మనకు ఉండాలి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో పై విధంగా వ్రాయబడి ఉంది. కనుక విశ్వాసము పరీక్షించబడినప్పుడు దుఃఖపడవద్దు, బాధపడవద్దు. మనం స్వచ్ఛమైన బంగారంగా బయటికి వచ్చిన తర్వాత మన ప్రభు అయిన యేసు 2వ రాకడలో మనకు ప్రశంసలు, కీర్తి మరియు గౌరవం లభిస్తాయి. కాబట్టి ఓపిక పట్టండి, ఓర్పును కొనసాగనివ్వండి. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ కష్టాలు, కన్నీళ్ళు ఎప్పుడు పోతాయో మాకు తెలియదు. దయచేసి ఈ కష్టాల నుండి మాకు విడుదల దయచేయండి. కష్టాల్లో ఉన్నప్పుడు పాపం చేయకుండా సహాయం చేయండి తండ్రి. ఈ గొడవల్లో, ఈ ప్రాబ్లమ్స్లో, ఈ ఇబ్బందుల్లో నాయన ఒకే ఒక్క ఆశ మాకేమంటే మీరే బయటికి తెస్తారనే ఆశతో ఉన్నాము. మీరు కాకపోతే ఎవరు తీసుకొని వస్తారు ప్రభువా? ఎవరి కోసం మేము వేచి ఉండాలి? మీకోసం మేము వేచి 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 ఎదురు చూస్తున్న మాకు ఈ కష్టాలు తీసివేయమని, తర్వాత మమ్మల్ని సువర్ణంలాగా బయటికి తీసుకురమ్మని యేసు ప్రభు నామంలో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు. యేసు నిన్ను ప్రేమిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.